హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివాజీ. ఈ వీడియోలో ఎన్హెచ్పిసి నుంచి మనకి 133 పోస్టులకు సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకైతే సివిల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క శాలరీ కానీ చూసుకున్నట్లయితే మనకి 29,600 నుంచి మనకి 1,19,500 వరకు బేసిక్ స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫీ, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్, వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఇటువంటి వివరాలని కూడా అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుని మనం అయితే ఈ అడ్రస్ అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. nhpcindia.com అని ఎంటర్ చేయగానే మనకి ఏంటంటే పేజ్ అనేది ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కెరియర్ అన్న ఒక ఆప్షన్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, అలాగే మెకానికల్ ఇన్ ఎన్హెచ్పిసి అనేది అయితే మనకి నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఈ పీడిఎఫ్ ఒక లింక్ కూడా ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేసినా సరే మీరు ఆటోమేటిక్గా మీ మొబైల్ అయితే మొబైల్, సిస్టమ్కి అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. కంప్లీట్గా ఏంటంటే ఈ పీడిఎఫ్ గురించి అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క అడ్వర్టైజ్మెంట్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇవ్వడం జరిగింది 5-2021 ఇవ్వడం జరిగింది. మనకి ఎన్హెచ్పిసి లిమిటెడ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 31 జనవరితో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది 11 o'clock. అలాగే లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్లయితే ఫీజు ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయడానికి 21 ఫిబ్రవరి ఏంటంటే మనకి ఈవినింగ్ 5 వరకు అయితే మనకి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీ కానీ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ కానీ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి అయితే మనకి శాలరీ అనేది 29,600 నుంచి 1,19,500 వరకు అయితే మనకి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి మినిమం 60% మార్క్స్తో మనకి స్కోర్ చేసి ఉండాలనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 30 years ఏజ్ లిమిట్ అలాగే ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్ వేకెన్సీ అయితే మనకి సివిల్ ఇంజనీర్ సంబంధించి 68 పోస్టులు అయితే మనకి వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి వేకెన్సీస్ కమ్యూనిటీ వైజ్ చూసుకున్నట్లయితే SC 11, ST 4, OBC 9, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 6, అన్రిజర్వేటెడ్ 28 పోస్టులు మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ పోస్ట్ కానీ చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ అంటే ఎలక్ట్రికల్ సంబంధించింది. ఇది కూడా సేమ్ శాలరీ మనకైతే పే చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే ఫుల్ టైమ్ అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాల్సిన అవసరం అవుతుంది. రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మినిమం ఏంటంటే 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 years. అలాగే టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకు 34 పోస్టులు అంటే ఇందులో ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఎస్సీకి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది. అలాగే కరెంట్ ఇయర్ వేకెన్సీ కానీ చూసుకున్నట్లయితే మనకి SC 4, ST 3, OBC 3, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 3, అన్రిజర్వ్డ్ అంటే మనకి 15 అయితే కేటాయించడం జరిగింది. అలాగే జూనియర్ ఇంజనీర్ మెకానికల్ చూసుకున్నట్లయితే మనకి శాలరీ ఏంటంటే మన సేమ్ అనమాట 29,600 నుంచి 1,19,500 వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫుల్ టైం ఏంటంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. గవర్నమెంట్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ మినిమం ఏంటంటే 60% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. అలాగే ఏజ్ కూడా దీనికి కూడా 30 years. టోటల్ ఏంటంటే 31 పోస్ట్ మనకి వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే మనకి SCకి 5, STకి 2, OBCకి 6, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 3, అన్రిజర్వ్డ్ అయితే 15 పోస్టులు అయితే మనకి వీళ్ళంటే మనకి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కాంప్రహెన్షన్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే మనకి NSC కంపెనీ వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కూడా వర్తిస్తాయని అయితే మనకు చెప్పడం జరిగింది. అంటే బేసిక్ వేతో పాటు మనకి DA ఉంటుంది, HRA ఉంటుంది, అలాగే ఏంటంటే PF ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే మనకి యాజ్ పర్ కంపెనీ రూల్ ప్రకారం ఉండడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ప్లేస్మెంట్ కానీ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్మెంట్ అయితే వెంచర్స్ అనేది జాయింట్ వెంచర్స్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే వేస్తారో అక్కడికైతే మనం వెళ్ళాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే జాయింట్ వెంచర్స్ అలాగే సబ్ స్టేషనరీస్ ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో NHPC అక్కడైతే మనం వెళ్ళాలని తెలియజేశారు. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. అవసరమైతే అబ్రాడ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. టోటల్గా ఏంటంటే మనం అబ్రాడ్ వెళ్ళే సరే కంపెనీ ఏంటంటే మనకి టోటల్గా ఏంటంటే మనకి పే చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అంటే అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్లయితే జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ OBC చూసుకున్నట్లయితే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC, ST ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ ఉంటారో వాళ్ళకి అయితే ఫీజు అయితే టోటల్గా ఫ్రీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసరికి మనకి ఏంటంటే
స్టెప్స్ ఆఫ్ అప్లైయింగ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్కి అయితే మన మొబైల్ అలాగే ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే మన మొబైల్కి ఈమెయిల్ ఐడికి అంటే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది పంపిస్తారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి తర్వాత మనం అంటే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీని కంప్లీట్ ప్రాసెస్ ఏంటంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఆన్లైన్లో మరొక వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. నెక్స్ట్ వన్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే వీరు మనకి ఏంటంటే సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి అందులో ఎవరైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ వాళ్ళు అయితే మనకి సెలక్షన్ చేసి అయితే మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ సెంటర్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే 22 సిటీస్లో అయితే మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మనకు చూసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాద్ అనేది ఉంది, అలాగే అంటే చెన్నై ఉంది. మిగతా కొన్ని సిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ భువనేశ్వర్, ఢిల్లీ, నెక్స్ట్ చిట్టగాంగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని. నెక్స్ట్ అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి మీడియం అయితే ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 3 hours, అలాగే అంటే 200 మార్క్స్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మన సబ్జెక్ట్ ఉంటుందో సబ్జెక్ట్లో ఏంటంటే 140 మార్క్స్కి ఏంటంటే మనకి ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. అలాగే ఏంటంటే 30 మార్క్స్ అంటే జనరల్ అవేర్నెస్, అలాగే ఇంకో 30 మార్క్స్ ఏంటంటే రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే టోటల్గా అయితే 200 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఏంటంటే దీనికి ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ప్రతి 1/3 అంటే 0.25 మార్క్స్ అయితే మనకి నెగిటివ్ మార్క్స్ అనేది వీళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి కూడా అయితే మనకి నోటిఫికేషన్కి ఏంటంటే రిజర్వేషన్ అలాగే ఏంటంటే రేషనలైజేషన్ కూడా అయితే ఉంటుందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఒకసారి చూసుకోవచ్చు. అంతా కూడా ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనేది ఇది కూడా ఏంటంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు నాట్ ఎలిజిబిలిటీ అనే విషయం అయితే క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, పూర్తిగా PDF డాక్యుమెంట్ సంబంధించిన లింక్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే రిజర్వేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఒకసారి తెలియజేసుకుని దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ అంతా వెరిఫై చేసుకుని అప్లై ప్రాసెస్ అయితే చేసుకోగలరు. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ very much.